గోపికా స్త్రీలందరూ కూడా వారి పట్ల ఎక్కించులు ఏ కొంచెమైనటువంటి దుర్కృత్యం అనేది ఉన్నా మనమందరం కూడా దాని యొక్క దుర్కృత్యాలకి వచ్చేటువంటి మనం పొందవలసి ఉంటుంది. కారణం చేత ఆ ఉన్నటువంటి గోపికలందరినీ కూడా మనం తదేక భక్తిగా ధ్యానిస్తూ వాళ్ళందరూ కూడా ముముక్షువులు, ముక్త సంగులు. అంటే జీవుడు చివరి దశలో ఉన్నప్పుడు వివసంగా చేసేస్తాడు. ఈనాడు పుట్టేటప్పుడు ఏ వ్యక్తికి ప్రాణికి ఒంటి మీద వస్త్ర ఆభరణాలతో పుట్టడు. అలాగే వెళ్ళేనాడు కూడా ఆ వస్త్రాలన్నీ తీసేస్తారు. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. అలా భగవాన్ని చేరాలి అని అంటే దేహాభిమానం విడిచిపెట్టాలి. అది కూడా కాదు, అందులో ప్రత్యేకమైనటువంటి క్రమం ఉన్నది. ఏమిటి ఆ క్రమం అంటే, మనకి వేదంలో అరుణ భాగంలో ఒక మంత్రం ఉంది. నాప్సు మూత్ర పురుషం కుర్యాత్ న నిష్ఠీవేత్ న వివసన స్నాయాత్. ఎక్కడైనా సరే నదీ జలాలు, కాలువలు, సరోవరాలు, కొలన్లు అట్లాంటివి ఉంటాయి. దేవస్థానానికి సంబంధించిన కొలన్లు కానీ సరోవరాలు కానీ ఎక్కడైనా సరే వరుణదేవుడి పట్ల కొన్ని అపరాధాలు చేయరాదు. ఏమిటి అనంటే, ఆ నదిలో దిగి ఉండగా ఆ నీటిలో ప్రవేశించి ఉండగా మూత్రపురీషాలు విసర్జించకూడదు. నాప్సు మూత్రపురీషం కుర్యాత్ నిష్ఠురమైనటువంటి పనులు చేయరాదు. అలాగే నా వివసన స్నాయాత్, వివసనుడై ఏ వ్యక్తి కూడా ఉంటుంది ఇక నీరుతో కూడా లేకుండా స్నానం చేయరాదు. అందుచేత వాళ్ళందరూ కూడా ఆ యొక్క శాపానికి గురి కావలసి వస్తుంది. అందులో భాగంగానే ఈ గోపికలందరూ కూడా హేమంత ఋతువునందు, ఒకానొక సంవత్సరంలో హేమంత ఋతువునందు మహర్షులచే ఉపదేశం పొందబడిన వారై హేమంతంలో మొదటి మాసం మార్గశిర మాసం, రెండవ మాసం పుష్యమాసం. ఈ నందవ్రజమైనటువంటి బృందావనంలో ఈ గోపికా స్త్రీలందరూ కూడా కేవలం భవిష్యాన్నము అంటే వేయించినటువంటి ధాన్యాన్ని, అంటే సారం, పూర్వమైనటువంటి సారం లేకుండా వేయించినటువంటి ధాన్యాన్ని అన్నభాగంగా స్వీకరిస్తూ, యజ్ఞానికి ఎట్లా అయితే అన్నం వండుతారో అట్లా ఆ హవిష్యాన్నాన్ని స్వీకరిస్తూ ఆ అమ్మవారికి నివేదన